బాగుండదు చూడు యూట్యూబ్. హాయ్ హాయ్ అంతే. హాయ్ సబ్స్క్రైబ్ అను. సబ్స్క్రైబ్ అనండి. సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మనం చెప్తున్నాడు మనం రాకముందు పలకరిస్తుంది హౌ ఆర్ యూ అని. ఇంకోటి వచ్చింది హౌ ఆర్ యూ. హౌ ఆర్ యూ. నీ పేరేంటి చెప్పు. అది ఒకటేనండి, మనిషి చెప్పినట్టు వినేది అది ఆ జాతి ఒకటేనండి. బోల్ట్ అక్కడికి వెళ్ళింది. బోల్ట్ అక్కడికి వెళ్ళింది. ఈ కాయలు డైరెక్ట్గా తినేవి, జ్యూస్కి బాగుంటాయంట. మ్యాంగోస్. మామిడి తోటకు వచ్చాము. ఇవి రసాల కంటండి, డైరెక్ట్ జ్యూస్ తాగేయడమేనంట. ఓకే. వీరు గారు హాయ్ చెప్పండి. సబ్స్క్రైబ్ అనండి అందరూ ఒకసారి. చేయండి వెనకాల. బంగినపల్లి చెట్టు అండి, బంగినపల్లి కాయలు. మా చిన్నత్త గారు చాలా స్వీట్గా ఉంటాయి, సూపర్ గా ఉంటాయి. తినండి తినండి. సీజనల్ ఫ్రూట్స్, హెల్దీ ఫ్రూట్స్. ఓకే సబ్స్క్రైబ్. హాయ్. మామిడి తోటకు వచ్చామండి. ఇది బంగినపల్లి చెట్టు. ఇది బంగినపల్లి మామిడికాయ. నేను మైక్ తేలేదు అడవుల్లో. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ జ్యోతి. హాయ్ జ్యోతి కాదు, హాయ్ అండి అని అందరికి, ప్రజలకి, ప్రేక్షకులు, వ్యూవర్స్. నువ్వు చెప్పారా మొదలు? ఇద్దరం కనబడుతున్నాయి. చాలా ఉన్నాయా చెట్టు నిండా? నువ్వు చెప్పాలి. కనబడుతున్నాయిలే, వెళ్తురు కదా ఎండలో. ఎత్త కూడా ఇద్దరు ఉన్నారా? మీ ఎత్తలు 5 ఉన్నారా జ్యోతి? 4, 5, 2 ఆవిళ్ళే, 4 ఉన్నారు. ఈ ఆంటీ చిన్న ఆంటీ, చిన్నత్త. ఈవిడ అమెరికాలో ఉంటారు. ఈ ఒక్క చెట్టు అండి, ఇది ఒక చెట్టు అండి ఉంది. ఇంకొకటి అదే లేదు, చెట్లు ఉన్నాయి చాలా. ఈ సంవత్సరం రాలేదంట కాయలు సరిగ్గా, తోటంతా పోయిందంట ఈ సంవత్సరం. ఎట్లా కట్ చేస్తారు? చాక్ పెట్టా. ఆవకాయ పచ్చడి పట్టుకోవటం కోసం మ్యాంగోస్ కోస్తున్నామండి మామిడి తోటలో. సీజనల్ ఫ్రూట్స్, మ్యాంగోస్, ఆవకాయ పచ్చడి. ఆంధ్ర వారికి ఇష్టమైన ఆవకాయ పచ్చడి. మ్యాంగోస్ కోస్తున్నారు. వీడు ఒక హడావిడి చేస్తున్నాడు. వీడు తోటంతా తిరుగుతున్నాడు. వాడు డాగ్ కాదు, చాలా డాగ్స్ ఉన్నాయి ఇక్కడ.
ఇక్కడ చాలా డాగ్స్ ఉన్నాయి, హెన్స్ ఉన్నాయి, వెరైటీస్ డక్స్ ఉన్నాయి, ప్యారెట్స్, చిలకలు, డాష్ హౌండ్ డాగ్స్, బుడ్డి బుడ్డి. ఈడ హడావిడి చేస్తున్నాడు ఈడేదో. అమ్మో ఈ రెండు చూడు ఫైటింగ్ చేస్తుంది, కొట్టేసుకోండి. డాబర్ మ్యాన్ అనుకుంటా. వీటికి దూరంగా ఉండటం చాలా మంచిది ఆరోగ్యానికి. మనకి కొత్త కదా డాగ్స్, కరిచేస్తాయి. దూరంగా ఉందాంలో ఎందుకైనా మంచిది. మనం మ్యాంగోస్ తీసుకుని కామ్గా వెళ్ళిపోదాం. ఫైటింగ్ వస్తుంది, యుద్ధం జరుగుతుంది ఇక్కడ. మనకి టైం పాస్. మామిడి తోటలో రెండు కుక్కల మధ్య యుద్ధం జరుగుతుంది. వార్. ఏది బాబోయ్ తేనె పట్టు. వర్ష అటు వెళ్తుంది. మామిడి తోట ఒక ఆవిడ్ని కలిసిస్తే చాలా ప్రమాదం అయింది. మన ఇంటి ఎదురుగా ఉంటది ఇల్లు, పెద్ద ఇల్లు, పెద్ద అరుగు ఇల్లు. పనికి వెళ్ళింది. ఏరా ఫైటింగ్ అయిపోయిందా? వచ్చేసి ఈ చెట్టు ఆవకాయ పట్టుకోవడానికి అంటండి. ఈ కాయలు ఈ సంవత్సరం లేవంట, పూతంతా పోయిందంట. కొన్ని కోస్తున్నారు. దగ్గరగా ఉన్నాయి కదా ఈ కాయలు, బాగుంది. ఈ బుడ్డి బుడ్డి చిన్న చిన్న కాయలు. తోట అంతా ఒక్క రౌండ్ ఎలా చూపిద్దాం. మధ్యలో కొబ్బరి చెట్లు, అక్కడేమో కాయలు వాస్తున్నారు. మామిడి తోట అట్లా ఒక్క రౌండ్ వేసేసామనుకో అయిపోయి. ఇదిగోండి ఆవకాయ పచ్చడికి మ్యాంగోస్ కోసాము. మామిడి తోటకు వచ్చి మాకు తెలిసిన వాళ్ళ ఫామ్ మ్యాంగో తోటకు వచ్చి కోసాము. రాజమండ్రి పక్కనే ఏదో చివర, నాకు తెలియదు ఊరి పేరు. అయిపోయింది కదా, మళ్ళీ ఆపేయాలి. కాదు, ఆవపిండి ఫిల్టర్ చేసి మిక్సీ వేసి సీవ్ చేస్తే, జల్లిస్తే ఇలా వచ్చింది ఆవపిండి. ఫస్ట్ ముక్కలు కొట్టించిన తర్వాత ఇలా ఉంటాయండి. దీనిపైన లేయర్ తీసేయాలి. లేయర్ తీసేసిన వేస్ట్, ఇది వేస్ట్ జీడి ప్లస్ లేయర్. వెల్లుల్లిపాయలు ఇవి వేరే అనుకోండి. మామిడికాయ లేయర్ అన్నమాట. ఫైనల్గా ఇలా వచ్చాయండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసి ఉప్పు, కారం, ఆవపిండి, మెంతి పొడి,
కలిపి సరిపడా కొలతలతో అన్నీ కలిపేసి సాల్ట్, నెక్స్ట్ వెల్లుల్లిపాయలు అండ్ నువ్వుల నూనె అన్నీ వేసి కొలతలతో కలిపేస్తాను. ఈ ముక్కలు ఇందులో వేసి ఈ గిన్నెతో 5 గిన్నెలు ముక్కలు వేయాలండి. ఫస్ట్ 1 అట్లా 5. ఈ గిన్నెతో 5 ముక్కల గిన్నెలు, అది ఆవకాయ ముక్కలు 5 గిన్నెలు వేయాలండి. ఈ గిన్నెతో 1 గిన్నె తీసుకున్నా నేను. ఓకే, మనం ఇప్పుడు ఆ గిన్నెతో ఆవకాయలు తీసుకున్నాం కదండి ముక్కలు 5 గిన్నెలు, 5 గిన్నెలు. సో అందులోనే ఆ గిన్నెతోనే ఈ రాక్ సాల్ట్ అంటారు కదా, కల్లుప్పు, దీన్ని ఎండలో పెట్టి 1/2 అవర్ అట్లా తెచ్చి మిక్సీ వేస్తే జల్లిచ్చాను, సీవ్ చేశాను, జల్లిస్తే ఇలా వచ్చింది. దీన్ని ఇప్పుడు ఆ గిన్నెలోకి వేయాలి, 1 గిన్నె. ఓకే, అదిగోండి 1 గిన్నె సాల్ట్, రాక్ సాల్ట్. 1 గిన్నె తీసుకున్నాం కదండి. మళ్ళీ సేమ్ గిన్నెతో కారం 1 గిన్నె. ఓకే, నెక్స్ట్ అదే గిన్నెతో 3/4 పార్ట్ ఆవపిండి, ఆవాలు మిక్సీ వేసి జల్లించానండి, సీవ్ చేశాను. జల్లించి 3/4 గిన్నె నిండా వేయకూడదు, 3/4 పార్ట్, 3 పార్ట్ అనమాట, 3rd పార్ట్ ఆఫ్ 1 గిన్నె, అది అలా వేసుకోండి ఆవపిండి. ఓకే, ఒకసారి మిక్స్ ఎవ్రీథింగ్ అండి, మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. మిక్స్ ఇట్ వెల్. అలా మొత్తం మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇది మెంతిపిండి అండి. మెంతులు మిక్సీ వేసేసి జల్లించాను. ఇది 2 స్పూన్స్ వేసుకోండి. 1 2. నెక్స్ట్ పసుపు చూపిస్తాను. పసుపు 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు అదంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అక్కడ ముక్కలు వేసి ఆయిల్ కలిపేసి వెల్లుల్లిపాయలు 1 లేయర్ వేసుకొని ఇందులో వేసేస్తానండి, జాడీలో. ఇది పచ్చడి జాడీ, ఇందులో వేసేద్దాం. ఇది నువ్వుల నూనె జింజిలీ ఆయిల్. ముక్కలు పైకి పట్టుకో. ఆయిల్లో మునిగేటట్టు ఇట్లా కలపాలి. చేతులు మండుతాయి కదండి, అందుకనే ఇలా పెడుతున్నాం. మండిపోతుంది కాదు. సో వెల్ కుక్ లైక్ దిస్. ఆయిల్ వేసి కలపడం. ఇవి కొద్దిగా అలా గుప్పెడు తీసుకొని అందులో వేసాము జాడీలు. మళ్ళీ రిపీట్ ఆయిల్ వేసి ముక్కలు వేసి కలిపి ఇందులో వేసి వెల్లుల్లిపాయలు వేసి కలిపేయడమే.
నిన్న ఆవకాయ పిక్కలు జాడీల్లో పెట్టామండి. ఈరోజు అది ఓపెన్ చేసి మొత్తం టబ్లో వేసి కలుపుతాను ఒకసారి. నిన్న పట్టాము అది, ఈరోజు సెకండ్ డే అయిద్ది కదా, సెకండ్ డే ఒకసారి తిప్పుతాను. మాగాయ కూడా పడుతున్నాం. తను నాకు హెల్ప్ చేస్తుంది. ఊరు నుండి వచ్చింది మా మావయ్య కూతురు ఝాన్సీ. ఝాన్సీ హాయ్ చెప్పు. ఝాన్సీ ఓకే. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ ఆ జాడీల్లో తిరిగి వేసేస్తానండి పచ్చడి. ఆవకాయ పచ్చడి, ఆంధ్ర ఆవకాయ, ఆంధ్ర ఆవకాయ. జాడీలో వేసేస్తాను. తెలుస్తుందండి, ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. కలిపాను, బాగా కలిపాను. చూడు, బాగుంది. ఉప్పు తెలుస్తుంది, ఆవు పిండి తెలుస్తుంది నాకు, కారం అన్నీ తెలుస్తుంది. సరిపోయింది, ఉప్పు ఇంకా తక్కువ. బాగుంది కూడా, సూపర్, బాగా బాగుంది పచ్చడికి. ఆవకాయ పచ్చడి రెడీ. ఇంకా జాడీల్లో వేసేస్తాను. దాంట్లో చాలా ఉంది.
కట్టేది ఒకసారి చూపిస్తాను. ఒకటి కట్టి చూపిస్తాను. ఇట్లా కట్టేస్తాను. మళ్ళీ తీసుకుంటాను. ఓకే చూపిస్తాను. ఆవకాయ రెడీ. చేయి పెట్టకండి. అట్లా వేసి ఇట్లా ఉందా తల్లి పలకరిస్తుంది హౌ ఆర్ యూ అని. ఇంకోటి వచ్చింది హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, నీ పేరేంటి చెప్పు. అది రిమాండ్ అది ఒకటేనండి. అది మనిషి చెప్పినట్టు తినేది అది ఆ జాతి ఒకటేనండి. కుందేలు తీస్తారా? ఉన్నాయండి కుందేళ్ళు అందులో ఉన్నాయి. హచ్చుకొక్క మామిడి తోట మంకోడు మంకీదోడు. చక్కగా తీసుకుంది. ఆంటీ ఇటు వచ్చండి. అంటే జస్ట్ మీదకి ఇది చేయడానికేనండి. అట్టుకెళ్ళేది బాగా అలా వచ్చిందే తెలిసిపోతుంటాయి. అయిపోయింది. అలా ఈ ఒక బ్రీడ్ అండి. వెనక నుంచి ఒకటి వస్తుంది. చేయి పెట్టకండి. అట్లా వేసి ఈ కాయలు డైరెక్ట్గా తినేవి, జ్యూస్కి బాగుంటాయంట. మ్యాంగోస్. మామిడి తోటకు వచ్చాము. ఇవి రసాల కంటండి, డైరెక్ట్ జ్యూస్ తాగేయడమేనంట. ఓకే వీరు గారు హాయ్ చెప్పండి. సబ్స్క్రైబ్ అనండి అందరూ ఒకసారి. చేయండి వెనకాల. బంగినపల్లి చెట్టు అండి, బంగినపల్లి కాయలు. మా చిన్నత్త గారు చాలా స్వీట్గా ఉంటాయి, సూపర్ గా ఉంటాయి. తినండి తినండి. సీజనల్ ఫ్రూట్స్, హెల్దీ ఫ్రూట్స్. ఓకే సబ్స్క్రైబ్. హాయ్, మామిడి తోటకు వచ్చామండి. ఇది బంగినపల్లి చెట్టు. ఇది బంగినపల్లి మామిడికాయ. నేను మైక్ తేలేదు హడావిడిలో. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ జ్యోతి. హాయ్ జ్యోతి కాదు, హాయ్ అండి అని అందరికి, ప్రజలకి, ప్రేక్షకులు, వ్యూవర్స్. నువ్వు చెప్పారా మొదలు? ఇద్దరం
కనబడుతున్నాయి. చాలా ఉన్నాయా? చెట్టు నిండా. నువ్వు చెప్పాలి. ఏదా కనబడుతున్నాయిలే, వెళ్తురు కదా ఎండలో. ఎత్త కూడా ఇద్దరు ఉన్నారా? మీ ఎత్తలు 5 ఉన్నారా జ్యోతి? నలుగురు, 5 2 ఆవిడలే, 4 ఉన్నారు. ఈ ఆంటీ చిన్న ఆంటీ, చిన్న అత్తయ్య. చిన్నత్త ఈవిడ అమెరికాలో ఉంటారు. చూడుకోలే. అదే తీస్తున్నాను, వీడియో తీసి. కాయలు కోస్తున్నారు కదా, ఆవకాయ పచ్చడి పట్టడానికి కాయలు కోస్తున్నారండి. అదే ఈ మామూలు బ్యాగ్స్ తెచ్చాము. ఈ ఒక్క చెట్టు అండి, ఇది ఒక చెట్టు అండి ఉంది. ఇంకొకటి అదే లేదు, చెట్లు ఉన్నాయి చాలా. ఈ సంవత్సరం రాలేదంట కాయలు సరిగ్గా, తోటంతా పోయిందంట ఈ సంవత్సరం. ఎట్లా కట్ చేస్తారు? చాక్ పెట్టాలి. సెకండ్ నీ పేరేంటి చెప్పు. వాట్ ఈజ్ యువర్ నేమ్? సెకండ్ హలో ముజీ, సెకండ్ అమ్మా. నీ పేరేంటి చెప్పు. వీడియో తీస్తున్నాను చూడు. వాట్ ఈజ్ యువర్ నేమ్ బుజ్జి? చెప్పరా, నీ పేరేంటి చెప్పు. సెకండ్ ఇచ్చిందమ్మా. థ్యాంక్ యూ. సెకండ్ ఇస్తుంది, అడుగమ్మా. ఇచ్చింది నాకు, ఇప్పుడు ఇచ్చింది. సెకండ్ ఇచ్చింది. షేక్ హ్యాండ్ అను. పేరేంటి కనుక్కో. ఆవకాయ పచ్చడి పట్టుకోవటం కోసం మ్యాంగోస్ కోస్తున్నామండి మామిడి తోటలో. సీజనల్ ఫ్రూట్స్, మ్యాంగోస్, ఆవకాయ పచ్చడి. ఆంధ్ర వారికి ఇష్టమైన ఆవకాయ పచ్చడి. మ్యాంగోస్ కోస్తున్నారు. వీడు ఒక హడావిడి చేస్తున్నాడు. వీడు తోట అంతా తిరుగుతున్నాడు. వాడు డాగ్ కాదు, చాలా డాగ్స్ ఉన్నాయి ఇక్కడ చాలా డాగ్స్ ఉన్నాయి, హెన్స్ ఉన్నాయి, వెరైటీస్ డక్స్ ఉన్నాయి, ప్యారెట్స్, చిలకలు, డాష్ హౌండ్ డాగ్స్, బుడ్డి. వీడు హడావిడి చేస్తున్నాడు. వీడేదో అమ్మో, ఈ 2 చూడు ఫైటింగ్ చేస్తుంది. కొట్టేసుకోండి. డాబర్ మ్యాన్ అనుకుంటా. వీటికి దూరంగా ఉండటం చాలా మంచిది ఆరోగ్యానికి. మనకి కొత్త కదా డాగ్స్, కరిచేస్తాయి. దూరంగా ఉందాంలో ఎందుకైనా. మనం మ్యాంగోస్ తీసుకుని కామ్గా వెళ్ళిపోదాం. ఫైటింగ్ వస్తుంది, యుద్ధం జరుగుతుంది ఇక్కడ. మనకి టైం పాస్. మామిడి తోటలో 2 కుక్కల మధ్య యుద్ధం జరుగుతుంది. వార్. ఏది బాబోయ్, తేనెపట్టు వర్ష అటు వెళ్తుంది. మామిడి తోట. ఒక ఆవిడని కలిసిస్తే చాలా ప్రమాదం అయింది. మన ఇంటి ఎదురుగా ఉంటది ఇల్లు, పెద్ద అడుగులు ఇల్లు. పనికెళ్ళింది. ఎరా ఫైటింగ్ అయిపోయిందా? వచ్చేసి హడావిడి వీడు హడావిడి చేస్తున్నాడు. వాడిని అసలు క్యాచ్ చేయలేకపోతున్నాను కెమెరాలో. ఈ చెట్టు ఆవకాయ పట్టుకోవడానికి అంటండి. ఈ కాయలు ఈ సంవత్సరం లేవంట, పూతంతా పోయిందంట. కొన్ని కోస్తున్నారు.
దగ్గరగా ఉన్నాయి కదా ఈ కాయలు, బాగుంది. ఈ బుడ్డి బుడ్డి అవి అక్కడ చూడు, అక్కడ చిన్న చిన్న కాయలు. తోట అంతా ఒక్క రౌండ్ ఎలా చూపిద్దాం. మధ్యలో కొబ్బరి చెట్లు, మధ్యలో నేను కనపడేలా చేస్తా. కొబ్బరి చెట్లు, అక్కడేమో కాయలు వాస్తున్నారు. మామిడి తోట అట్లా ఒక్క రౌండ్ వేసేసామనుకో అయిపోయింది. ఇదిగోండి ఆవకాయ పచ్చడికి మ్యాంగోస్ కోసాము. మామిడి తోటకు వచ్చి మాకు తెలిసిన వాళ్ళ ఫామ్ మ్యాంగో తోటకు వచ్చి కోసాము. రాజమండ్రి పక్కనే ఏదో చివర, నాకు తెలియదు ఊరి పేరు. ఈ గిన్నెతో 5 ముక్కల గిన్నెలు, అది ఆవకాయ ముక్కలు 5 గిన్నెలు వేయాలండి. ఈ గిన్నెతో 1 గిన్నె తీసుకున్నా నేను. ఓకే, పసుపు 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు అదంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ ఆ జాడీల్లో తిరిగి వేసేస్తానండి పచ్చడి. ఆవకాయ పచ్చడి, ఆంధ్ర ఆవకాయ, ఆంధ్ర ఆవకాయ. జాడీలో వేసేస్తాను. తెలుస్తుంది ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. కలిపాను, బాగా కలిపాను. చూడు, బాగుంది. ఉప్పు తెలుస్తుంది, ఆవు పిండి తెలుస్తుంది, నాకు కారం అన్నీ తెలుస్తుంది. సరిపోయింది, ఉప్పు ఇంకా తక్కువ.
బాగుంది పచ్చడికి. ఆవకాయ పచ్చడి రెడీ. ఇంకా జాడీల్లో వేసేస్తాను. పార్క్ చాలా బాగుంది అందంగా. ఈవినింగ్ పూట అలాగా చల్లగా హాయిగా ఉంటుంది. ఇటువైపే